క్రీస్తునందు ప్రియులైన అందరికీ యేసునామం పేరిట వందనాలు. దేవుడు ఈరోజు ఇచ్చి వాక్యం అందుకొని ఆయన చేత ఆశీర్వదించబడదాం. ఆ వాక్యము, ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుంచి దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి. ఎప్పుడైనా మనం దేవుని విషయంలో, మనం సమస్యల విషయంలో కృంగిపోతూ బలహీనపడుతూ ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి మనకన్న విషయం కూడా మనం మర్చిపోతామండి. కానీ దేవుడు ఈరోజు మరొక్కసారి మనందరితో గుర్తు చేస్తూ ఆయన అంటున్నాడు, ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాదు అని అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి దేవుడు ఏదో ఒక సమయంలో మనకు ఒక వాగ్దానం ఇచ్చి ఉండవచ్చండి. ఆ వాగ్దానము మనల్ని ఒడ్డుకు చేర్చేలాగా, ఆశీర్వాదముతో నింపేలాగా, ఆ సమస్య నుంచి విడిపించేలాగా, ఆ సమస్య ద్వారా దేవుడు మహిమ పొందడానికి మనల్ని సిద్ధపరచుకునేలాగా, అనేక ఆశీర్వాదాలను ఆ సమస్య ద్వారా మనకు అనుగ్రహించి అన్య జనాంగములలో మనల్ని హెచ్చించే విధముగా ఏదో ఒకటి చెప్పి ఉంటాడు, వాగ్దానం ఇచ్చి ఉంటాడు. కానీ ఆ వాగ్దాన విషయంలో ఆలస్యం జరుగుతుందనో లేక జరగలేదనో అనేక సార్లు మనం కృంగిపోతూ ఉంటామండి. కానీ మరొకసారి దేవుడు గుర్తు చేస్తున్నాడు, మనకు వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడని హెబ్రీ పత్రికలో కూడా ఉంటుంది కదండి. మరి నమ్మదగిన ఆ దేవుడు యొద్ద నుంచి మనకు వాగ్దానం వచ్చినప్పుడు ఆ దేవాది దేవుడు నమ్మకస్తుడని మనం కూడా నమ్మాలి కదండి. మరి ఆ దేవుడు నమ్మకస్తుడు అయినప్పుడు ఆయన తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు. దీనిని విశ్వాసము కలిగి మనం దేవునిలో అందుకునే నిమిత్తముగా దేవుని మీద ఆధారపడి ఆయన మీద ఆనుకొని మనము ఆయన చేస్తాడని నమ్మినప్పుడు ఖచ్చితంగా ఇచ్చిన వాగ్దానం మన పట్ల నెరవేర్చు దేవుడై ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా బలహీనపడకుండా ఆ దేవాది దేవుడిని గణపరుస్తూ ఆయన ఇచ్చిన ఆశీర్వాదం మనం అందుకోవడానికి ఏదైనా దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడా, ఆ వాగ్దానం నెరవేరుస్తాడన్న ఒక నిశ్చయిత కలిగి ముందుకెళ్ళినప్పుడు తప్పకుండా మనం ఎదుర్కొంటున్న సమస్యలో దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. అందుకే ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాదు అని అంటున్నాడు. ఇటు కృప ఈ వాక్యము ద్వారా దేవుడు అందరికీ అనుగ్రహించునుగాక.